అందరికీ నమస్కారము. పన్నీర్ పులావ్ ఎలా చేయాలో చూసేద్దాము. ఇలా బాస్మతి రైస్ అయినా మామూలు రైస్ అయినా 1 గంట సేపు కడిగి నానబెట్టేసుకోవాలి. ఇంకా ఇవైతే హాఫ్ కేజీ. ఇంకా పన్నీర్ అయితే 100 గ్రాములైనా 200 గ్రాములైనా మనకు నచ్చే విధంగా పీసులు కట్ చేసి పక్కన పెట్టేసుకొని, పాలకూర 3 కట్టలు అయితే వేసాము మేము హాఫ్ కేజీకి. ఇలా కడిగి శుభ్రంగా కట్ చేసి అయినా ఉడకబెట్టేసుకోవచ్చు, మామూలుగానైనా ఉడకబెట్టేసుకోవచ్చు. ఆకులు చిన్న గ్లాస్ వాటర్ పోసి ఉడకబెట్టేసి చల్లారిన తర్వాత 2 పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా 2 స్పూన్ల నెయ్యి 2 స్పూన్ల ఆయిల్ పొయ్యి మీద పెట్టేసుకొని వేడైన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసేయాలి. ఒక 20-15 అయినా మనకు ఎల్లిపాయలు సన్నగా కట్ చేసేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయ పెద్ద ముక్కలు కట్ చేసేసుకోవాలి. ఇంకా అల్లం అయితే ఫ్రెష్ అల్లం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే అల్లం ముక్కలైనా సన్నగా తరిగేసుకోవచ్చు. ఇలా అవి వేగిన తర్వాత పన్నీర్ పీసులు వేసి పన్నీర్ పీసులు వేగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి వేయించేసి మనం పాలకూర పేస్ట్ చేసాం కదా, అది పోసేసుకుంటే సరిపోతుంది. 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పొడి, సగం స్పూను గరం మసాలా పౌడర్ వేసి మంచిగా కలిపేసుకొని ఆయిల్ తేలే వరకు ఉడికిన తర్వాత మనము నానబెట్టిన రైస్ వేసుకోవాలి. మనకు పాలకూరలో ఎంత తేమ ఉన్నది అని చూసుకొని వాటర్ పడితే చిన్న టీ గ్లాస్ వాటర్ పోసి కలిపి మనము రైస్ వేసిన తర్వాత పాలకూర అంతా రైస్కి పట్టేలాగా మంచిగా కలిపేసి 10 నిమిషాలు మూత పెట్టినామంటే పన్నీర్ పులావ్ రెడీ అయిపోతుంది. మామూలు రైస్ తోటైనా వండుకోవచ్చు, మనము బాస్మతి రైస్ తోటైనా వండేసుకోవచ్చు.